పార్లమెంట్లో విభజన చిచ్చురేగింది. బ్రిటిష్ వారు దేశాన్ని విభజించినట్టుగా కాంగ్రెస్ ఏపీ తెలంగాణను విడగొట్టిందన్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై వివాదం రేగింది. పార్టీల మధ్య మాటలు మంట పెట్టాయి. తేజస్విపై కాంగ్రెస్ బీఆర్ఎస్ అగ్గి మీద గుగ్గిలమవుతుంటే బీజేపీ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. చివరకు తెలంగాణ ఉద్యమాన్ని కించపరచలేదంటూ క్లారిటీ ఇచ్చి ఇష్యూను చలార్చే ప్రయత్నం చేశారు బీజేపీ ఎంపీ. Divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. BJP MP తేజస్వి సూర్య తెలంగాణ ఆవిర్భావం గురించి ఇండియా పాకిస్తాన్ విభజన లాగా జరిగింది, ఘోరంగా జరిగిందని అనడము చాలా అసందర్భపు అవివేకపు మాటలు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఆత్మ ఏంటి, తెలంగాణ ఆత్మగౌరవం ఏంటి, తెలంగాణ బలిదానాలు ఏంటి అనేది మాకు తెలుసు. ఎన్నో ఏళ్ల కల తర్వాతనే మాకు తెలంగాణ వచ్చింది. ఈ బీజేపీ కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ ప్రతిసారి అంతకుముందు కూడా ఒక బ్లాక్ డే అన్నారు తెలంగాణ ఆవిర్భావాన్ని. దీన్ని సమ్మతిస్తే గనక ఇంకోసారి మీరు అసలు తెలంగాణలో ఓటు అడగడానికి హక్కు మీకు ఉండదని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి బీజేపీ వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. That my statement is being taken out of context, it is being twisted with a malicious intent. My intent is to expose how the Congress party in particular has tried to sabotage the Telangana movement. More than 1,200 people committed suicide. More than 300 people died by firing. This is the legacy of the Congress party, and I have absolute respect for the martyrs of the Telangana movement.